6 టీవీ బిగ్ స్టోరీ. యుద్ధాల్లో చైనా ఎప్పుడూ కొత్త ఎత్తుగడలు వేస్తూనే ఉంటుంది. తాజాగా అదే పని చేస్తుంది. చరిత్రను తుడిచేసే ప్రయత్నాలు చేస్తుంది. దశాబ్దాల కిందటి వరకు స్వతంత్ర రాజ్యంగా ఉన్న టిబెట్ ఎప్పటి నుంచో తన భూభాగమేనని నిరూపించేందుకు నడుం బిగించింది. ఎప్పటిలా దీనికి తన రెగ్యులర్ వ్యూహాలు ఎంచుకుంది. రివర్స్ టెక్నాలజీ ఒకటైతే నకిలీ టెక్నాలజీ మరొకటి. ఈ రెండు ఉపయోగించి చైనా ఈ రోజున నకిలీ చరిత్రను భారీగా ఉత్పత్తి చేస్తుంది. దాన్నే ప్రపంచం మీద రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ నకిలీ చరిత్ర మేడ్ ఇన్ చైనా. చైనా భారత్ల మధ్య 2020లో వాస్తవాధీన రేఖ వద్ద గాల్వన్ ఘర్షణ జరిగింది. ఆ నెత్తుటి మరకులు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. నాటి ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో చైనాకు చెందిన 40 మంది సైనికులు హతమయ్యారు. ఆ తరువాత కూడా రెండు దేశాల మధ్య సైనికుల మధ్య 2-3 సార్లు చిన్నపాటి ఘర్షణలు జరిగినట్లు వార్తలొచ్చాయి. అందుకే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తరచుగా రెండు దేశాల మధ్య సంబంధాలు ఇంకా సాధారణ స్థాయికి చేరుకోలేదని అంటూ ఉంటారు. భారత్ చైనాల మధ్య 2021 సెప్టెంబర్ నుంచి 2022 నవంబర్ మధ్య కాలంలో కూడా ఘర్షణలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘర్షణల్లో చైనా భారీ స్థాయిలో హింసాత్మకంగా దాడులు చేసినట్లు కథనాలు వచ్చాయి. బహుశా ఈ దాడులను దృష్టిలో ఉంచుకొని సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ మనోజ్ పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాతో సరిహద్దుల వద్ద పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఇంకా సున్నితంగానే ఉందని ఆయన అన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద దాడులకు పాల్పడడంతోనే చైనా దూకుడు ఆగిపోవడం లేదు. మరెన్నో రకాలుగా కూడా అది భారత్పై అప్రకటిత యుద్ధం చేస్తూనే ఉంది. చైనా తాజాగా భారత్పై హిస్టరీ యుద్ధం కూడా చేస్తుంది. మొదటి నుంచి కూడా చైనా సామ్రాజ్యవాద దేశంగానే ఉంది. తనవి కాని భూభాగాలను ఆక్రమించుకుంది. ఈస్ట్ తుర్కిస్తాన్ నుంచి వీఘర్, దక్షిణ మంగోలియా, మంచూరియా, టిబెట్ లాంటి మరెన్నో భూభాగాలను ఆక్రమించింది. తన వాస్తవ విస్తీర్ణం కంటే ఎక్కువ భూభాగాన్నే చైనా ఆక్రమించింది. ఈ విధంగా ఆక్రమించిన భూభాగాల్లో దారుణ మారణకాండకు పాల్పడుతోంది. అక్కడి ప్రజల ఉద్యమాలను అణచివేస్తుంది. వాటిని చైనీకరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఆక్రమణలను చైనా ఏకీకృతం అంటూ చైనా గ్లోబల్ టైమ్స్ పత్రిక గోబెల్స్ ప్రచారం చేస్తుంది. గోబెల్స్ ప్రచారానికి పెట్టింది పేరు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్. ఈ పత్రిక ఇటీవల ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. 5 ఏళ్ల పాటు సాగిన ఆర్కియాలజీ తవ్వకాల్లో వైవిధ్య భరితంగా ఉన్నప్పటికీ ఏకీకృత చైనా నాగరికత బయటపడినట్లుగా ప్రకటించింది. షిన్జియాంగ్ వీగర్ ఆటోనమస్ రీజియన్లో సుమారు 80 ఆర్కియాలజీ ప్రాజెక్టులు చేపట్టినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. 2019 నుంచి 2023 మధ్య కాలంలో ఈ తవ్వకాలు సాగినట్లు వెల్లడించింది. చైనా ఈ విధంగా కొత్త చారిత్రక ఆధారాలను క్రియేట్ చేయడం వెనుక పెద్ద కథనే ఉంది. ఒకనాడు చైనా రాజ్యం తక్కువ విస్తీర్ణంలోనే ఉండింది. ఆక్రమిత ప్రాంతాలతో నేడు చైనా తన విస్తీర్ణాన్ని ఎంతగానో పెంచుకుంది. ఇలా ఆక్రమించిన ప్రాంతాలు ఒకప్పుడు చైనా రాజుల పాలనలోనే ఉన్నాయనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు చైనా తహతహలాడుతుంది. చైనా ఉత్తర ప్రాంతంలోని మంగోలియా ఆటోనమస్ రీజియన్, సౌత్ వెస్ట్ చైనా యునాన్ ప్రావిన్స్ తో పాటుగా
షింజియాంగ్ ప్రాంతంలో జరిగిన ఆర్కియాలజీ తవ్వకాలు చైనా ప్రాచీన సంపన్న వారసత్వాన్ని చాటి చెబుతున్నాయని చైనా ప్రభుత్వం అంటుంది. ఈ విధమైన తవ్వకాలు జరిపి నకిలీ చరిత్రను సృష్టించడాన్ని ఫ్రంటియర్ ఆర్కియాలజీగా చైనా వ్యవహరిస్తోంది. సాధారణంగా ఒకే రకమైన ప్రజా సమూహాలు సరిహద్దులతో విభజితమై ఉన్న సందర్భాల్లో ఆర్కియాలజీలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. చైనా మాత్రం నకిలీ చరిత్రను సృష్టించేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తుంది. ఈ విధంగా నకిలీ చరిత్రను సృష్టించేందుకు బీజింగ్లో ప్రత్యేకంగా ఒక సదస్సును కూడా చైనా ప్రభుత్వం నిర్వహించింది. ఎథ్నిక్ సాంస్కృతిక వైవిధ్యం, ప్రాచీన స్కిల్ మార్గం, సాంస్కృతిక మార్పులు లాంటి ప్రశ్నలకు సమాధానాలను ఈ సదస్సులో అన్వేషించారు. ఆ సమాధానాలను రాబట్టేలా ఆర్కియాలజీ తవ్వకాల ఫలితాలను సంపాదించారు. ఇదో విధంగా రివర్స్ టెక్నాలజీని, నకిలీ టెక్నాలజీని వాడడం అనేది చెప్పవచ్చు. ప్రధాన భూభాగంలోని తవ్వకాలతో పోలిస్తే ప్రాచీన చైనా సంస్కృతి ఇతర సంస్కృతులతో మిళితం కావడం ఈ ఫ్రాంటియర్ ఆర్కియాలజీ తవ్వకాల్లో బయటపడిందని చైనా పురావస్తు పరిశోధకులు సరికొత్త భాష్యం చెబుతున్నారు. షిజాంగ్ ఆటోనమస్ రీజియన్లతో పాటుగా ఉత్తర చైనాలో జరిగిన ఆర్కియాలజీ తవ్వకాలు మరెన్నో ఫ్రాంటియర్ సైట్స్ ను వెలుగులోకి తెచ్చాయని ఓ పరిశోధకుడు వ్యాఖ్యానించాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇక్కడ కొత్తగా షిజాంగ్ అనే పేరు ఉపయోగించారు. టిబెట్ను ఇప్పుడు చైనా షిజాంగ్ అని వ్యవహరిస్తుంది. తద్వారా టిబెట్ అనే పేరు చరిత్రలో లేకుండా చేయాలని, తద్వారా టిబెట్ కారణంగా ఏర్పడిన సరిహద్దు వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని డ్రాగన్ భావిస్తోంది. ఈ విధంగా ప్రాంతాల పేర్లు మార్చడం చైనాకు కొత్తేమి కాదు. తన దేశంలోని పేర్లు మాత్రమే కాదు, సరిహద్దు దేశాలకు చెందిన ప్రాంతాల పేర్లను కూడా చైనా మార్చేస్తూ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ పై తన హక్కును క్లెయిమ్ చేసుకునేందుకు చైనా ఇదే టెక్నిక్ ను ఉపయోగించింది. ఇప్పుడు అదే టెక్నిక్ ను మరోసారి ప్రయోగించింది. టిబెట్ ప్రాంతంలో చైనా సుమారుగా 10 ప్రాంతాలలో పురావస్తు తవ్వకాలు నిర్వహించింది. నయదేవు, సాంగ్కర్, గాంగ్ వంటి సైట్స్ వీటిలో ఉన్నాయి. పురావస్తు తవ్వకాలు జరిగిన నయదేవు ప్రాంతం టిబెట్లో సముద్ర మట్టానికి 4600 మీటర్ల ఎత్తున ఉంది. ఈ ప్రాంతంలో అత్యంత ఎత్తులో ఉన్న ఆర్కియాలజికల్ సైట్ ఇదే. సామాన్య శక పూర్వం 30,000 నుంచి 40,000 క్రితంలో మానవ ఆవాసాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఇక్కడ లభ్యమైనట్లు చైనా మీడియా తెలిపింది. టిబెట్లను సుమారుగా 30,000 ఏళ్లు లేదా అంతకు పూర్వం నుంచే చైనీయులు అనే ఆధారాలు లభించినట్లుగా అక్కడి అధ్యయనాలు ఫినిషింగ్ టచ్ ఇచ్చాయి. దీన్ని బట్టి చూస్తే 1950లో టిబెట్పై చైనా జరిపిన ఆక్రమణ టిబెట్ను తిరిగి మాతృభూమితో విలీనం చేయడం అనే సందేశాన్ని చైనా అందించినట్లయింది. టిబెట్లోని సాంగ్కర్ గాంగ్లో కూడా చైనా పురావస్తు తవ్వకాలు నిర్వహించింది. ఇది టిబెట్ రాజధాని లాసా నగరం సమీపంలో ఉంది. ఇక్కడ 1000కి పైగా రాతి ఉపకరణాలు లభ్యమయ్యాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్కు చెందిన టిబెటన్ ప్లేట్లు రీసెర్చ్ ఆధ్వర్యంలో ఈ తవ్వకాలు జరిగాయి. టిబెట్ మధ్య పీఠభూమి ప్రాంతంలోకి జరిగిన వలసలను అర్థం చేసుకునేందుకు ఈ రాతి ఉపకరణాలు తోడ్పడతాయని చైనా మీడియా పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే టిబెట్కు వలస వచ్చింది చైనీలే అనే విషయాన్ని చైనా ప్రభుత్వం చాటి చెప్పినట్లయింది. ఇన్నర్ మంగోలియా సైట్స్లో నిర్వహించిన తవ్వకాల్లో సైతం చైనా ఇదే తరహా విషయాలను వెల్లడించింది.
టిబెట్లోని వివిధ ప్రాంతాల్లో పురావస్తు తవ్వకాలు జరిపిన పరిశోధకులు వెల్లడించిన ఫలితాలు చూస్తుంటే వారంతా కూడా రాజకీయ లక్ష్యాలతో ప్రేరేపించబడిన వారే అనే విషయం స్పష్టమవుతుంది. ఇలా ముందుగానే నిర్దేశించుకున్న రాజకీయ ఉద్దేశాలతో నిర్వహించే తవ్వకాలతో అసలు సత్యాలు సమాధి అవుతాయనడంలో సందేహం లేదు. అంతకు మించిన ప్రమాదం ఇంకొకటి కూడా ఉంది. టిబెట్ ఒకప్పటి తన భూభాగమే అని బూటకపు రీతిలో నిరూపించుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇలాంటి నకిలీ సాక్ష్యాధారాలను వెలుగులోకి తెస్తుంది. తద్వారా టిబెట్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించేందుకు గల అవకాశాలను దూరం చేసేందుకు చైనా కుట్ర పన్నింది. చైనా చేస్తున్న కుట్రలు ఎలా ఉన్నప్పటికీ వాస్తవాలు మాత్రం మరో విధంగా ఉన్నట్లు మరికొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. లడఖ్ మూలవాసుల జన్యుక్రమాన్ని పరిశీలిస్తే అది భారత్, టిబెట్ ప్రజల జన్యుక్రమానికి దగ్గరగా ఉంది. చైనా వారితో కాదు. లద్దాఖ్ మూలవాసుల జన్యుక్రమం భారత్, పశ్చిమ యురేషియాతో 60% మేరకు, టిబెట్ వారితో 40% మేరకు మిక్స్ అయినట్లు తెలుస్తుంది. అమెరికాకు చెందిన రీసెర్చ్ రిపోర్ట్స్ అనే అంతర్జాతీయ పత్రిక ప్రచురించిన వ్యాసంలో ఈ విషయాలు తెలిపారు. ఈ అధ్యయనం జరిపిన వారిలో బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన జువాలజీ విభాగం DNA సీక్వెనింగ్ నిపుణులు ఉన్నారు. ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే ఈ అధ్యయన బృందానికి సారథ్యం వహించారు. లద్దాఖ్ స్థానిక నిపుణులు పద్మశ్రీ డాక్టర్ సేరింగ్ నోర్బు, లద్దాఖ్ ప్రాంత తొలి మహిళా ఆర్కియాలజిస్ట్ డాక్టర్ సోనం ప్లాంజిన్, డాక్టర్ స్టాంజిన్ తదితరులు కూడా ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఈ బృందం 98 మంది మహిళలు, 24 మంది పురుషులకు చెందిన మొత్తం 122 నమూనాలు పరిశోధించింది. వీరంతా కూడా సెంట్రల్ లద్దాఖ్లోని 2 ప్రాంతాలకు చెందిన బోట్ తెగకు చెందినవారు. ఇక్కడ ఆసక్తిదాయక అంశం ఏమిటంటే వీరి జన్యు మూలాలు చైనీల జన్యు క్రమానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. చైనా వస్తువులు నాసి రకానికి మారుపేరుగా చెబుతారు. నకిలీలు ఎక్కువగా పుట్టుకొచ్చేది కూడా చైనాలోనే. ఇప్పుడు అదే తరహాలో చైనా చరిత్రను సైతం కొత్తగా క్రియేట్ చేయాలని చూస్తుంది. నకిలీ చరిత్రను తయారు చేస్తుంది. దాంతో తాను ఆక్రమించిన ప్రాంతాలు ఎన్నో వేల ఏళ్ల నుంచి చైనాలో భాగమేనని చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. టిబెట్పై చైనా రూపొందించిన తప్పుడు చరిత్రను భారత్ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. టిబెట్ అసలైన చరిత్రను సజీవంగా ఉంచాల్సిన బాధ్యత, అవసరం కూడా భారతదేశానికి ఉన్నాయి. టిబెట్ చరిత్రను మార్చడంతోనే చైనా ఆగిపోలేదు. చైనా ఇప్పుడు భారతదేశానికి చెందిన బుద్ధిజాన్ని కూడా తన సొంతం చేసుకోవాలని చూస్తుంది. తనకు విదేశీ మతమైన బౌద్ధంపై స్వదేశీ మతంగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది. బౌద్ధ మతాన్ని ప్రాచీన చైనా మతంగా చిత్రీకరించే కుట్ర చేస్తుంది. ఇలా చేయడం వెనుక మరెన్నో రాజకీయ దురుద్దేశాలున్నాయి. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.